ఆ శివయ్య తన తీర్పుని ఇచ్చేశాడు. మీనరాశి వారికి అదృష్ట యోగం. జూన్ నెల మొదటి వారంలో మీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. వీరి దశ మారబోతోంది. ఆ శివయ్య తన తీర్పును ఈ విధంగా ఇచ్చేశాడు. జూన్ నెల మొదటి వారంలో మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం మీ రంగాల్లో మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం అనేది అసలు కోల్పోరాదు. నిదానంగా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే మీకు చాలా బాగుంటుంది. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థిరత్వం, కృషికి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీలక్ష్మి అనుగ్రహం. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను సాధించండి. వివాదరహితంగా ఉండండి. శుభవార్తలు వింటారు. దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీరు కావాలని కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. అలాగే ఇప్పటివరకు కూడా మీరు ఏ కష్టాలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతోంది. ఇప్పటివరకు కూడా మీరు ఏవైనా కోర్టు సమస్యల్లో కానీ ఇరుక్కొని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అటువంటి కోర్టు సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోబోతుంది. మీనరాశి వారు ఈ కొన్ని పరిహారాలు అయితే మాత్రం తప్పకుండా మీరు పాటించాల్సిన అవసరం అయితే ఎప్పుడూ కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు. 2025 ఏడాది మీనరాశి వారి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక రాహువు మే నుండి 12వ స్థానంలో, కేతువు మే నుండి 6వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరం చాలా మధ్యస్థమైన ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని యందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యయ స్థానం నందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యస్థమైన సమయం కనిపిస్తోందండి. ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండవచ్చు. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించడం మేలు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల వంటివి అన్నీ కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగానే ఉంటాయి. గొడవలకు దూరంగా ఉంటే మేలు. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అనే చెప్పాలి. 6వ స్థానం నందు కేతువు ప్రభావము వలన, చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ శత్రువులతో కాస్తంత జాగ్రత్తలు వహించాలని సూచన. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ మీనరాశి వారి పూర్తి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పుకోవచ్చండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు సరి రాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది.
ఈ రాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ ప్రవేశాలు కూడా వీరు చేస్తూ ఉంటారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరిలో అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే వీరి గౌరవం కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. వీరు ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా తొందరగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే వీరు లోతుగా పరిశీలించే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. పైపైన చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు అసలు సమర్థవంతంగా నిర్వహించలేరు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.